నుంచి నేను నీకు పుస్తకాలు, బట్టలు మరియు కావాల్సిన డబ్బు మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను రాము. ఇదిగో ఈ పెన్ నువ్వే ఉంచుకో. ఈ పెన్ నీ భవిష్యత్తుకి పునాది వేస్తుంది. అన్ని సమకూరుస్తాను రాము. 20 సంవత్సరాల తర్వాత యాక్చువల్గా అయితే ఇక్కడ తెర ఉంటాను. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏ పని మీద ఇక్కడికి వచ్చారమ్మా? మా గ్రామం మెల్లికట్ట. నా పేరు తేజస్విని. మా గ్రామంలో రోడ్లు సరిగ్గా లేవు, స్కూల్ బిల్డింగ్ సరిగ్గా లేవు, తాగడానికి మంచినీరు లేదు. అందుకని కలెక్టర్ గారికి అర్జీ ఇద్దామని వచ్చాను సార్. సరే అమ్మా, అక్కడ కూర్చొని సార్ పిలిచినప్పుడు లోపలికి వెళ్ళండి. సరే సార్. తేజస్విని సార్ పిలిచాడు, లోపలికి వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం పని మీద ఇక్కడికి వచ్చారు? మా గ్రామం మెల్లికట్ట. నా పేరు తేజస్విని. మా గ్రామంలో రోడ్లు సరిగ్గా లేవు, స్కూల్ బిల్డింగ్లు సరిగ్గా లేవు, తాగడానికి మంచినీరు లేదు. అందుకని తమరికి అర్జీ ఇద్దామని వచ్చాను సార్. సమస్య పరిష్కారం కోసం వచ్చాను సార్. అలాగే అమ్మా, ఒక కాగితం పైన రాసి ఇవ్వండి. ఇదిగోండి సార్. మీ పేరు మీ ఊరు లేదు. మీ పెన్ ఇవ్వండి సార్. మీ రాముని గుర్తుపట్టారా? నేనమ్మా మీ రాముని. నాకు మరో జన్మనిచ్చిన తల్లి లాంటివమ్మా. ఆ రోజు ఇచ్చిన పెన్ను ఇదేనా? మొదటి సంతకం మీ కలెక్టర్ అయినప్పుడు పెట్టానమ్మా. ఇది రెండో సంతకం. మీరు గుర్తుపట్టారో లేదో అని రాము, ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది రాము. పిల్లలకే కాకుండా సమాజానికి కూడా సేవ చేస్తున్నారమ్మా. నేటి పిల్లలే రేపటి సమాజం కదా రాము. వచ్చే నెల సెప్టెంబర్ 5వ తేదీ నాడు మీకు మీ పాఠశాలకు వచ్చి సన్మానం చేస్తాను టీచర్. మీరు తప్పకుండా రావాలి. సరే రాము. మీ గ్రామానికి అన్ని సౌకర్యాలు చేస్తాను. చాలా సంతోషం.